ఫస్ట్ నువ్వు అంటే పొలం పనులకి దిగినప్పుడు గానీ, పాట పాడినప్పుడు గానీ, ఫస్ట్ డ్యాడొచ్చి ఎప్పుడు చెప్పిండు? ఆ సిట్యుయేషన్ గుర్తుందా? అంటే వర్క్ అంటే చేయనానా? అహా! లేదు, లేదు. అంటే ఇట్లా ఎవరన్నా అన్నప్పుడు, నా బిడ్డల గురించి ఇట్లా మాట్లాడిండు మంచిగా అన్నట్టు వచ్చి ఇట్లా నీతో షేర్ చేసుకోవడం. ఆ! అంటే డైలీ చెప్తూనే ఉంటాడు డ్యాడీ. ఎవరన్నా అంటే డ్యాడీ సూర్యాపేటలో వెళ్తుంటే హ్మ్. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర పోలీస్ అన్న అంట. ఓకే. "నీ బిడ్డ రీల్స్ నేను చూస్తే చాలా బాగా పడతాయి సాంగ్స్" అని వాళ్ళు కూడా మమ్మీ డ్యాడీని కూడా గుర్తుపడుతారంట. సింగర్ ఝాన్సీ వాళ్ళ పేరెంట్స్ కదా అని. ఓకే. అప్పుడు డ్యాడీ ఇంటికొచ్చి చెప్తాడు. హ్మ్. మమ్మల్ని కూడా గుర్తుపడుతుర్రా చాలా హ్యాపీగా అనిపించింది. హ్మ్. అంటే ఈ 3 ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు? సింగింగు, వ్యవసాయం, చదువు. అవునన్న. సో, ఎట్లా టైమింగ్స్ ఏందసలు? టైమింగ్స్ ఏం లేవన్న. పనున్నప్పుడు బావి దగ్గర పోయి పని చేసొస్తా. ఇంక హ్మ్. ఖాళీ ఉన్నప్పుడు చదువుతా. ఓకే. అయితే ఇక ఇంతకుముందు పనుందంటే మాత్రం చదువు పక్కా పెట్టైనా పని చేసొస్తా. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు గంట చదివే కాడ 2 గంటలు కూర్చొని చదువుతా గానీ, ఆడ హ్మ్. పని నేను పోతే మళ్ళా డాడీకి ఒక్కనికి ఇబ్బంది అవుతుంది. ఓకే. తమ్ముడు వాడు కాలేజ్. ఆడు కూడా చదువుకోవాలి ఇక మళ్ళీ వాడిని డిస్టర్బ్ చేయడం నువ్వు ఎందుకు గూడా చదువుకుంటున్నావు గదా! వాడినెందుకు పంపిస్తావు మరి? హ్మ్. అన్న. అంటే ఎప్పుడన్నా నాన్న పనున్నప్పుడు, "ఈరోజు ఎళ్ళకురా నువ్వు కాలేజ్‌కి, నువ్వు ఉండు" అని జెప్పేసి చెప్పడు, అస్సలు చెప్పడు డాడీ. చెప్పడు. కాలేజ్‌కే పోరు, ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ మీకు. ఆ! ఈ పనులు నేను చేసుకుంటా, లేకపోతే వేరే మనిషినైనా పెడతా కానీ కాలేజ్ బంద్ చేయకరి అంటాడు కానీ మేము వినం. హ్మ్. పని విషయాలు మాత్రం డాడీ మాట వినం. ఓకే. సో, కాలేజ్‌లో గూడా నీకు సపోర్ట్ ఉంది. అంటే ఫుల్ సార్ వాళ్ళ సపోర్ట్. దగ్గర నుంచి. సార్ సో, వాళ్ళు అంటే కూడా. స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసిన ఎవరైనా ఇద్దరు టీచర్లు ఎవరు? సార్ రమేష్ సార్ బాగా ఇక ఓకే. స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉందన్నా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాడు సారే. ఓకే. ఝాన్సీ కమా అని అంటాడు. హ్మ్. సార్ బాగా సపోర్టు. ఎంత నైట్ అయినా కానీ సారు నాకు ప్రైజ్ వచ్చినాక సార్ ఉంటాడు. హ్మ్. మళ్ళీ నాకు ప్రైజ్ వచ్చిన తర్వాత డాడీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు సార్. ఓకే. సో, అట్లా సపోర్ట్ చేసేవాళ్ళు గూడా చాలా అరుదు. ఆ, నిజం మా చెప్పాలంటే. స్కూల్లో అందరు సార్ వాళ్ళు ముస్తఫా సార్ అని, పద్మ మేడం అని, సాగర్ సార్ అని, ఇంకా చాలామంది సార్ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్. డాడీ అప్పుడు బస్ దోలేదు కన్నా మేము హ్మ్. స్కూల్లో ఉన్నప్పుడు హ్మ్. చెప్పేదనమాట, సైదులు ఝాన్సీకి మ్యూజిక్ నేర్పించు, ఇంకా తన వాయిస్కి మ్యూజిక్ నేర్పిస్తే ఇంకా పెద్ద స్థాయికి పోతుంది అంటే డాడీ ఏమో ఫస్ట్ స్టడీకి ప్రిఫరెన్స్. హ్మ్.